నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. నవడేస్ బ్రెస్ట్ క్యాన్సర్తో చాలామంది బాధపడుతున్నారు. సో బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడటానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మోహన్ వంశీ గారు, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి మోహన్ వంశీ గారు. నమస్కారం అండి. అసలు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటండి? బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి, బట్ డెఫినెట్ గా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ కొన్ని ఉన్నాయండి. అంటే ఖచ్చితంగా ఇది కారణం అని చెప్పలేము, ఎక్సెప్ట్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, జెనెటిక్ రిస్క్ ఉన్నప్పుడు. అంటే ఉదాహరణకి ఆంజెలినా జోలీ, హంసా నందిని, ఈ ఫేమస్ మూవీ స్టార్స్, వీళ్ళిద్దరికి కూడా ఆంజెలినా జోలీ గారికి BRCA1 BRCA2 మ్యూటేషన్ ఉండటంతో వారికి 100% బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని తెలుసుకుని ప్రొఫైలాక్టిక్ గానే వారు బైలాటరల్ సబ్క్యూటేనియస్ మాస్టెక్టమీ చేయించుకుని ఇంప్లాంట్స్ పెట్టి చేసుకున్నారు. మొన్న ఈ మధ్యనే హంసానందిని గారు అనౌన్స్ చేశారు, వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చాక వారికి ముందుగా టెస్ట్ చేయించుకున్నట్టయితే వారికి BRCA1 పాజిటివ్ ఉందని తెలుసుకుని ఆపోజిట్ బ్రెస్ట్ లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు 70% ఉన్నాయని వారే వెల్లడించారు. సో ఇదేంటంటే ఈ జెనెటిక్ మ్యూటేషన్ టెస్టింగ్. ఈ మ్యూటేషన్స్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే దానిని హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. వీళ్ళలో రెండు కనుక పాజిటివ్ ఉంటే 100% బ్రెస్ట్ క్యాన్సర్, 60 నుంచి 70% ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ రెండు కారణాలు తప్ప మిగతా ఖచ్చితంగా ఇది కారణం అని మనం బ్రెస్ట్ క్యాన్సర్ చెప్పలేకపోయినప్పటికీ కొన్ని రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఉదాహరణకి పిల్లలు లేని వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫస్ట్ చైల్డ్, మొదటి కాన్పు 30 సంవత్సరాల తర్వాత కనుక అయినట్టయితే, చాలా మంది అర్బన్ ఇండివిజువల్స్, లేట్ అంటే అర్బన్ విమెన్ కెరియర్ మీద, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ లేట్ గా మ్యారేజ్ చేసుకోవటం, లేట్ గా ఫస్ట్ చైల్డ్ ని కనటం, వాళ్ళలో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు. ఉదాహరణకి విలేజ్ ఉమెన్ 18 years గా మ్యారేజ్ చేసుకుని వెంటనే కనుక ఫస్ట్ చైల్డ్ ని కన్నట్టయితే వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే 5-fold ఇంక్రీజ్ రిస్క్ ఉంటుంది ఈ లేట్ గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళలో. అదే కాకుండా వయసు పెరిగే కొద్ది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి జూబ్లీ హిల్స్ లో ఒక 100 people ఉన్నారనుకోండి, 80-year-old ఉమెన్, 80 సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు 100 మంది ఉంటే వాళ్ళలో ఒక 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండవచ్చు. సో వయసు పెరిగే కొద్ది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే లాక్టేషన్ అంటే పిల్లలకి పాలు ఇవ్వని తల్లిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పలేం, కానీ సాధారణ ప్రజానీకంతో వచ్చినట్టయితే వారికి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒబీస్ ఉమెన్ లోను, స్మోకింగ్ చేసే ఉమెన్ లోను, ఆల్కహాల్ తాగే ఉమెన్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నైట్ షిఫ్ట్స్ లో ఎక్కువగా పనిచేసే వాళ్ళలో, అంటే రాత్రిపూటే పనిచేస్తూ, లాట్ ఆఫ్ BPO కంపెనీస్ లో నైట్ షిఫ్ట్స్ లో పనిచేస్తూ, రాత్రిపూటే పనిచేస్తూ పగలంతా నిద్రపోతుంటారు వాళ్ళు, అంటే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళలో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సర్కేడియన్ రిథమ్ బ్రేక్ చేసినప్పుడు వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అన్నమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో కొంచెం రెగ్యులర్ గా స్క్రీనింగ్ అది చేసుకుంటూ బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ముందుగా కట్టినట్టయితే క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మోహన్ వంశీ గారు, మీరు అన్నట్టు రెగ్యులర్ లైఫ్ స్టైల్ కావచ్చు, అలాగే ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. అయితే ఇక్కడ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా కూడా చాలా మందికి తెలియదండి. సో దీన్ని అసలు గుర్తించడం ఎలాగా? అంటే సివియర్ స్టేజ్కి వచ్చేదాకా చాలా మంది డాక్టర్ని అప్రోచ్ అవ్వరు. అసలు దీన్ని గుర్తించడం ఎలాగండి బ్రెస్ట్ క్యాన్సర్ని? వెరీ ట్రూ అండి. చాలా మంది స్త్రీలు దీని మీద అవగాహన లేకపోవడంతో చిన్న లంపు ఉన్నా నొప్పి లేదు కదా అని అశ్రద్ధ చేస్తుంటారు. సో ఎనీ లంప్ ఇన్ ద బ్రెస్ట్ షుడ్ నెవర్ బి నెగ్లెక్టెడ్. ఏ ఏజ్ లో అయినప్పటికీ కూడా. టీన్స్ లో నార్మల్ లంప్స్, చిన్న బినైన్ లంప్స్, ఫైబ్రాయిడోమాస్ వస్తుంటాయి. 30 సంవత్సరాల తర్వాత ఏ స్త్రీ అయినా కనుక బ్రెస్ట్ లో కనుక లంప్ ఉన్నట్టయితే, అన్లెస్ ప్రూవెన్ అదర్వైజ్ అది క్యాన్సర్ లాగానే పరిగణించి మనం చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఏ స్త్రీ కూడా శరీరంలో, అంటే బ్రెస్ట్ లో ఎక్కడ లంప్ తగిలినా కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ ని సంప్రదించాల్సి ఉంటుంది. అదే కాకుండా బ్రెస్ట్ యొక్క సైజ్ లో కానీ, షేప్ లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఎంగార్జ్డ్ అంటే ఉబ్బిపోయినటువంటి నరాలు, వెయిన్స్ ఉండటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ షైనీగా, కొన్నిసార్లు థికెండ్ గా, ఆరెంజ్ పీల్ అపియరెన్స్ అంటారు. రైప్ ఆరెంజ్ యొక్క పీల్ ఎలా ఉంటుంది అలా చిన్న హోల్స్, ఆ తర్వాత గుంటల్లాగా ఉండటం, తర్వాత రైప్ ఎడిమా ఉండటం,
రైప్ ఆరెంజ్ పీల్ అపియరెన్స్ కనుక స్కిన్ మీద ఉన్నట్టయితే అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ముఖ్య లక్షణం కావచ్చు. అలాగే స్కిన్ మీద అల్సరేషన్ రావటం, నిప్పుల్ ఏరియాలో కాంప్లెక్స్ లో అల్సరేషన్ రావటం, అలాగే నిప్పుల్ నుంచి బ్లడ్ బ్రౌనిష్ ఆర్ బ్లాకిష్ డిశ్చార్జ్ రావటం, అండర్ ఆర్మ్స్ లో గడ్డలు ఏర్పడటం, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు. అంటే ఈ లక్షణాలు ఉన్నట్టయితే క్యాన్సర్ ఉన్నది అని కాదు. ఈ లక్షణాలు ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా వెంటనే వారి దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకొని క్యాన్సర్ లేదు అని రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే మోహన్ వంశీ గారు మైల్డ్, మోడరేట్ అలాగే సివియర్ కింద పరిగణిస్తారు ప్రతిదాన్ని కూడా. అయితే ఇక్కడ ఈ స్టేజింగ్ అనేది ఎలా చేస్తారండి ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో మీరు? బ్రెస్ట్ క్యాన్సర్ లో ముఖ్యమైనది డయాగ్నోసిస్, స్టేజింగ్ అండ్ స్క్రీనింగ్, మూడు కూడా ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ స్క్రీనింగ్ గురించి మాట్లాడుకుందాం. స్క్రీనింగ్ అంటే ఏంటంటే అసిమ్టమాటిక్ ఉమెన్ లో జబ్బు ఉన్నది లేనిది, క్యాన్సర్ ఉన్నది లేనిది తెలుసుకోవటాన్ని స్క్రీనింగ్ అంటారు. అంటే ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళలో. సో స్క్రీనింగ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ లో 3 ఆర్మ్స్ ఉంటాయి. ఒకటి సెల్ఫ్ ఎగ్జామినేషన్, రెండోది ఎగ్జామినేషన్ బై అ ట్రైన్డ్ పర్సనల్, కుడ్ బి అ డాక్టర్, కుడ్ బి అ ట్రైన్డ్ నర్స్, థర్డ్ వన్ ఇస్ మ్యామోగ్రఫీ. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి స్త్రీ కూడా వారికిగా వారు పీరియడ్స్ అయిపోయిన తర్వాత, అంటే ఆ పీరియడ్స్ అంటే మెన్స్ట్రల్ సైకిల్స్ కంప్లీట్ అయిపోయినాక ఒక వారం తర్వాత అప్పుడు బ్రెస్ట్ సప్పులుగా ఉంటాయి కాబట్టి రైట్ చెస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తోను, లెఫ్ట్ చెస్ట్ ని రైట్ హ్యాండ్ తోను, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్ తో పరిశీలించుకోవాలి. వారికిగా వారు ఇలా పరిశీలించుకోవడం ద్వారా వారికిగా వారికి వారి శరీరం మీద, ముఖ్యంగా బ్రెస్ట్ హెల్త్ మీద అవగాహన పెరిగి అందులో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా డాక్టర్ దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. జనరల్లీ స్నానం చేసేటప్పుడు సోపీ హ్యాండ్స్ తో ఒకసారి ఫీల్ అవటం, ఆ తర్వాత రూమ్కి వచ్చి పడుకున్న తర్వాత చిన్న పిల్లో షోల్డర్ బ్లేడ్ కింద పెట్టుకొని ఆ సైడ్ ఎగ్జామిన్ చేసుకోవటం, ఆపోజిట్ సైడ్ ఎగ్జామిన్ చేసుకోవటం, ఆ తర్వాత అద్దం ముందు నుంచొని నిప్పుల్ ఏరియాలో ఒకే లెవెల్లో ఉన్నాయా, వాటి మీద ఏమైనా అల్సరేషన్ కానీ ఎంగార్జ్డ్ వెయిన్స్ కానీ ఏమైనా ఉన్నాయా అది చూసుకోవటం, తర్వాత నిప్పుల్ని ఒకసారి ప్రెస్ చేసి బ్లడీ కానీ బ్లాకిష్ కానీ బ్రౌనిష్ కానీ డిశ్చార్జ్ ఏమైనా వచ్చిందా లేదా చూసుకోవటం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చాలా సింపుల్, ఇట్ కెన్ బి డన్ అట్ హోమ్. ఎవరికిగా వారు నేర్చుకున్నట్టయితే చాలా ఈజీగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఎగ్జామినేషన్ బై ట్రైన్డ్ పర్సనల్. సంవత్సరానికి ఒకసారి వారి ఫ్యామిలీ ఫిజిషియన్, లేడీ డాక్టర్ నో, ట్రైన్ నర్స్ నో కలిసి వారితో ఒకసారి పరీక్ష చేయించుకొని ఆ పరీక్ష ఎలా చేసుకోవాలి అని నేర్చుకుని, అదే టైంలో ఒక సింపుల్ ప్యాప్స్మియర్ టెస్ట్, ఎందుకంటే ఇండియాలో కామనెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, అదే టైంలో సంవత్సరానికి ఒకసారి ఒక ప్యాప్స్మియర్ టెస్ట్, సింపుల్ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకున్నట్టయితే 2 కామన్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా, ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్, ఒకటి సర్వైకల్ క్యాన్సర్, అని యావరేజ్ ప్రతి సంవత్సరం 1,00,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ అవ్వబడుతున్నాయి. వన్ మస్ట్ రిమెంబర్, ఈ 1,00,000 కూడా 80% ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ అర్బన్ ఇండియా, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల్లోనే ఎక్కువ చూస్తున్నాం. ఇంకా రెండో కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్, అని యావరేజ్ ప్రతి సంవత్సరం 2,00,000 సర్వైకల్ క్యాన్సర్స్ కనుగొనబడుతున్నాయి భారతదేశంలో. సో ఈ సింపుల్ టెస్టుల ద్వారా ఈ 2 క్యాన్సర్స్ ని, సర్వైకల్ క్యాన్సర్ అయితే మనం ప్రివెంట్ చేయవచ్చు. అంటే ముందుగా రాకముందే దాన్ని వచ్చే అవకాశాలనే మనం పట్టుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ ని ఎర్లీగా గుర్తించినట్లయితే క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మూడో టెస్ట్ మ్యామోగ్రఫీ పరీక్ష. మ్యామోగ్రఫీలో కూడా అనేక రకాలైన నూతన అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ మ్యామోగ్రఫీ, అలాగే 3D డిజిటల్ అంటే టోమోసింథసిస్. ఇక్కడ బ్రెస్ట్ ని కంప్రెస్ చేయకుండానే ఈ మ్యామోగ్రఫీ గంట్రీ బ్రెస్ట్ చుట్టూ ఒక షార్ట్ యాక్సిస్ లో రొటేట్ అవుతూ మల్టిపుల్ రేడియోగ్రామ్స్ తీసుకుంటుంది. ఒక పవర్ఫుల్ కంప్యూటర్ విత్ కంప్యూట్ ఇంటూ గుడ్ వీడియో ఇమేజ్. అండ్ ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి విధంగా రేడియాలజిస్ట్ ఉమెన్ యొక్క ప్రతి లేయర్ ఆఫ్ ద బ్రెస్ట్ ని పరిశీలించి క్యాన్సర్ ఉన్నది లేనిది చెప్పడానికి అవకాశం ఉంది. 2 millimeter లంప్ను కూడా ఐడెంటిఫై చేయగలుగుతాము. అదే కాకుండా ఫాల్స్ నెగటివ్స్ ని, ఫాల్స్ పాజిటివ్స్ ని ఈ టోమోసింథసిస్ ద్వారా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా లంప్ని కనుక మనం గుర్తించినట్టయితే అదే టైంలో బయాప్సీ, కోర్ బయాప్సీ అంటారు, అలాగే వాక్యూమ్ అసిస్టెడ్ బ్రెస్ట్ బయాప్సీ సిస్టమ్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ప్రతిసారి కోర్ బయాప్సీలోగా 4-5 సార్లు పోక్ చేయకుండా జస్ట్ 1 పోక్ తోనే 4-5 పీసెస్ తీసుకొని అది క్యాన్సరా కాదా, క్యాన్సర్ అయినట్టయితే ఎటువంటి క్యాన్సర్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా డయాగ్నోసిస్ చేస్తాం అనమాట. ఇంకా మూడవది స్టేజింగ్, అంటే శరీరంలో ఈ క్యాన్సర్ ఎంత దూరం పాకింది అని తెలుసుకోవడానికి స్టేజింగ్. నార్మల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా పిఈటి సిటీ స్కాన్ లేదా పెట్ స్కాన్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ సిటీ స్కాన్ చేయడం జరుగుతుంటుంది. ఇందులో సిటీ స్కాన్ తో కంపేర్ చేసినట్టయితే
ఖచ్చితంగా ఫాల్స్ నెగిటివ్స్ ఫాల్స్ పాజిటివ్ లేకుండా ఖచ్చితంగా ఐడెంటిఫై చేయడానికి పెట్ సిటీ స్కాన్ లో మనకు అవకాశం ఉంటుంది. సో పెట్ సిటీ స్కాన్ చేసుకోవడం ద్వారా మనం ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ఏ స్టేజ్ లో ఉన్నది అని గ్రహించి దానికి బట్టి ట్రీట్మెంట్ మనం డిసైడ్ చేస్తాం అనమాట. రైట్. అయితే మోహన్ వంశీ గారు మీరు అన్నట్టు సింపుల్ టెక్నిక్స్ ఫాలో అయ్యి ఇంట్లో కూడా మనం కనుక్కోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అన్నది. వెరీ ట్రూ సార్. మోహన్ వంశీ గారు, చాలా మందికి ఒక అపోహ ఉందండి, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏదన్నా లంప్ వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఒకవేళ ఉంటే ఖచ్చితంగా బ్రెస్ట్ని రిమూవ్ చేస్తారు అనేది ఒకటి ఉంది. సో దీని మీద మీరు ఏమంటారండి? అది పూర్తిగా అపోహే సార్. అది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే క్యాన్సర్ వచ్చిన భాగాన్ని దూరంగా తొలగించాలి అంతే తప్ప బ్రెస్ట్ మొత్తం తీయాలని లేదు. గడ్డ చిన్నదిగా ఉంది, బ్రెస్ట్ సైజ్ పెద్దదిగా ఉన్నట్టయితే బ్రెస్ట్ మొత్తం తీయవలసిన అవసరమే లేదు. ఒకవేళ గడ్డ పెద్దదిగా ఉన్నా కూడా దాన్ని ముందుగా కీమోథెరపీ ఇచ్చి దాని సైజును తగ్గించి డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేయడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు చాలా మందికి అంటే 100కి 90 మందికి మనం ఇక్కడ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేస్తున్నాం. మేబీ 28 years బ్యాక్ వెన్ ఐ స్టార్టెడ్ మై ప్రాక్టీస్ 100కి 80 మందికి మాస్టెక్టమీ చేసినట్టయితే ఇప్పుడు 100కి 80 మంది నుంచి 90 మంది వరకు కూడా బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేస్తున్నాం. ట్యూమర్ సైజ్ చిన్నదిగా ఉన్నట్టయితే ఆబ్వియస్లీ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఆ వచ్చిన గడ్డని దూరంగా తొలగించి వేయాలి. దూరంగా తొలగించి వేసామా లేదా తెలుసుకోవడానికి ఆన్ టేబుల్ అంటే ఆపరేషన్ థియేటర్లోనే ఇప్పుడు ఫ్రోజన్ సెక్షన్ బయాప్సీ అందుబాటులో ఉంది. తద్వారా మనం క్యాన్సర్ని దూరంగా తొలగించామా లేదా అప్పటికప్పుడు తెలుసుకొని దానికి తగినట్టు సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ అంటారు. ఈ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీతో పాటు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో చంకలో ఉండే లింఫ్ గ్లాండ్స్ అంటారు, వాటిని కూడా తీసివేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఆ లింఫ్ గ్లాండ్స్ కూడా తీయకుండా ఆ లింఫ్ గ్లాండ్స్ ముందుగా ఇన్వాల్వ్ అయ్యాయా లేవా తెలుసుకోవటానికి సెంటినల్ నోడ్ బయాప్సీ చేయడం జరుగుతుంది. కొత్తగా వచ్చిన గామా డిటెక్షన్ సిస్టమ్ అంటే ఒక హ్యాండ్ హెల్డ్ గామా కెమెరాతో మనం చెక్ చేసుకొని ఆ క్యాన్సర్ ఎంత మేరకు పాకింది, ఆ లింఫ్ గ్లాండ్స్ లో జబ్బు ఉందా లేదా తెలుసుకొని జబ్బు ఉంటేనే ఆ యాక్సిలరీ గ్లాండ్స్ అంటే చంకలో ఉన్న గ్లాండ్స్ అన్నిటిని తీసివేయటం జరుగుతూ ఉంటుంది. ఇది స్టాండర్డ్ ప్రొసీజర్ అన్నమాట. ఇదే కాకుండా ఆపరేషన్ చేసిన తర్వాత అంటే ఆ లంపెక్టమీ, ఆ లంప్ తీసివేసిన తర్వాత మరి తీసివేసిన లంప్ పార్ట్ లో ఆబ్వియస్లీ కొంతవరకు కాస్మెటిక్ గా డిస్ఫిగర్మెంట్ ఉంటుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ చేస్తున్నాం. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే కంబైనింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అట్ ద సేమ్ టైం నాట్ కాంప్రమైజింగ్ ఆన్ ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్. ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? ఆ ట్యూమర్ని దూరంగా తీసివేయటం. సో మనం ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ ట్యూమర్ని దూరంగా తొలగించడం అనేది స్ట్రిక్ట్ గా పాటిస్తూ ఆ తర్వాత ఆ వచ్చిన డిఫెక్ట్ ని కనబడకుండా చేయాలి. బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్ లో కానీ మార్పు రాకుండా చేసినట్టయితే ఆబ్వియస్లీ దట్ ఉమెన్ వుడ్ బి వెరీ హ్యాపీ. దీనికి 2 రకాల టెక్నిక్స్ ఉన్నాయి. వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్, వాల్యూమ్ రిప్లేస్మెంట్. అంటే చిన్న డిఫెక్ట్ ఉన్నట్టయితే పక్కన ఉన్న నార్మల్ బ్రెస్ట్ లో ఉన్న ఫ్యాట్ ని అక్కడికి మొబిలైజ్ చేసి ఆ డిఫెక్ట్ కనబడకుండా చేస్తామన్నమాట. కొన్నిసార్లు చిన్న బ్రెస్ట్, పెద్ద లంపు, డిఫెక్ట్ కనుక ఎక్కువగా ఉన్నట్టయితే వాల్యూమ్ రిప్లేస్మెంట్, ఆ వాల్యూమ్ ని మనం రిప్లేస్ చేయాలి. ఎట్లా రిప్లేస్ చేస్తాము? మనలోనే మనకు ఒక లాటిస్మస్ డోర్సై అని ఒక మజిల్ ఉంది. ఆ మజిల్ మనకు పెద్దగా అవసరం లేదు, క్లైంబర్స్ యూస్ఫుల్ గా ఉంటుంది. ఆ మజిల్ ని మనం తీసుకొచ్చి అక్కడే దాని రక్త ప్రసారంతో తీసుకొచ్చి ఈ క్యావిటీలో దాన్ని ఫిల్ చేస్తాం అనమాట. దీన్నే ఎల్డి ఫిలిన్ అంటే లాటిస్మస్ డోర్సై ఫిలిన్ అంటారు. ఇలా ఫిల్ చేయటం ద్వారా ఆ బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్ లో కానీ మనం మార్పు రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. కొన్నిసార్లు ఏదైనా కారణాల వల్ల మొత్తం బ్రెస్ట్ తీయవలసి వచ్చినట్టయితే అదే టైంలో బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ కూడా చేస్తాము. ఆపోజిట్ యొక్క బ్రెస్ట్ సైజుని బట్టి రెక్టస్ అబ్డామినస్ మైక్యూటేనియస్ ఫ్లాప్, ట్రామ్ ఫ్లాప్ అంటారు, పొట్టలో ఉన్న రెక్టస్ అబ్డామినస్ మజిల్ ఆ ఫ్యాట్ కూడా తీసుకొని అక్కడ రిప్లేస్ చేయడం జరుగుతుంది. లేదా కొన్నిసార్లు సేమ్ ఎల్డి ఫ్లాప్ కూడా చేయడం జరుగుతుంది. ఇంకా కొన్నిసార్లు ఈ ఫ్లాప్ తో పాటు అవసరమైతే ఆపోజిట్ యొక్క బ్రెస్ట్ వాల్యూమ్ ని మ్యాచ్ చేయడం కోసం చిన్న ఇంప్లాంట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటి ద్వారా పేషెంట్ యొక్క బ్రెస్ట్ యొక్క సైజ్ లో కానీ షేప్ లో కానీ మార్పు రాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు అన్నట్టు అసలు బ్రెస్ట్ తీయటం అనేది ఉండదు, కానీ జస్ట్ ఎక్కడైతే లంప్ వచ్చిందో అది మాత్రం రిమూవ్ చేస్తారు, మళ్ళీ నార్మల్ చేసేస్తారు. డాక్టర్ మోహన్ వంశీ గారు, చాలా మంది
బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఏదైనా క్యాన్సర్ అంటేనే భయపడే పరిస్థితి, బ్రెస్ట్ క్యాన్సర్ కంటే ఇంకా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, పెయిన్ఫుల్గా ఉండే అవకాశం ఉందేమో అనేది. సో దీనికి ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయండి దీనికి? అంటే ఇప్పుడు ఈ సర్జరీ అలాగే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ ద్వారా నియర్ నార్మల్ కాన్ఫిగరేషన్ ఇవ్వగలుగుతున్నాము, కాస్మెటిక్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. దీంతో పాటు ఈ క్యాన్సర్ సర్జరీలో అనేక రకాలైన న్యూవర్ చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ముందు అడ్జువెంట్ చికిత్సలు అంటే క్యాన్సర్ యొక్క ట్యూమర్ యొక్క సైజు, ట్యూమర్ యొక్క టైపు, ట్యూమర్ గ్రేడు, ట్యూమర్ లింఫ్ నోడ్స్ కి పాకిందా లేదా తెలుసుకొని, అలాగే ట్యూమర్ లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, HER2 రిసెప్టార్స్ ఉన్నాయో లేవో తెలుసుకొని, ఈ మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ అందరికీ కూడా కీమోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ, రేడియోథెరపీ కానీ అవసరపడుతుంది. ఈ చాలా మందికి ఈ క్యాన్సర్ అడ్వాన్స్డ్ అంటే లోకల్లీ అడ్వాన్స్ గా ఉన్నప్పుడు కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా కీమోథెరపీ ఇచ్చి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. లేదా అర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ ని గుర్తించినట్టయితే సర్జరీ తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, హార్మోన్ థెరపీ కూడా ఇవ్వాల్సి రావచ్చు. ఈ టార్గెటెడ్ థెరపీ కూడా వెరీ ఇంపార్టెంట్. టార్గెటెడ్ థెరపీ అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ HER2 రిసెప్టార్ ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. అంటే అన్ని కాదు, కొంత పర్సెంటేజ్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎస్పెషల్లీ ఇన్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అండ్ యంగ్ ఏజ్ ఆల్సో సమ్ టైమ్స్. ఇవి HER2 ఎక్స్ప్రెస్ కనుక చేసినట్టయితే వీళ్ళకి ఎక్స్పెన్సివ్ టార్గెటెడ్ థెరపీ హర్సెప్టిన్ లేదా ట్రాస్టజిమాబ్ అనే మెడిసిన్ ఇవ్వాల్సి ఉంటుంది. హార్మోన్ రిసెప్టార్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళకి హార్మోన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది. అనేక రకాలైన న్యూవర్ హార్మోన్ ట్రీట్మెంట్స్ అంటే ఇంతకు ముందు కాలంలో టెమాక్సిఫిన్, అరోమటైజిన్ ఇన్హిబిటర్స్ అందుబాటులో ఉండే, ఇప్పుడు అనేక రకాలైన హార్మోన్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి ఇప్పుడు అందుబాటులో వచ్చాయి. చాలాసార్లు రికరెంట్ క్యాన్సర్స్ లో హార్మోన్ రిసెప్టార్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే సింపుల్ గా టాబ్లెట్ రూపంలోనే లేదా కొన్నిసార్లు అవుట్ పేషెంట్ గా మంత్లీ అవుట్ పేషెంట్ ఇంజెక్షన్స్ తీసుకోవడం ద్వారానే ఫల్వెస్ట్రెంట్ అంటారు, యాంటీ టెమాక్సిఫిన్ అనమాట, టెమాక్సిఫిన్ యాంటీ ఈస్ట్రోజన్, వీటి ద్వారా మనము చాలా ఎక్కువ సర్వైవల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఈ టార్గెటెడ్ థెరపీ హర్సెప్టిన్ కూడా రెగ్యులర్ గా అబౌట్ 18 టైమ్స్ సంవత్సరం పాటు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా అనేక రకాలైన న్యూవర్ టార్గెట్ థెరపీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. పర్టుజిమాబ్ ఎస్పెషల్లీ లోకల్లీ అడ్వాన్స్ బ్రెస్ట్ క్యాన్సర్, మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ లో HER2 రిసెప్టార్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే పర్టుజిమాబ్ ప్లస్ హర్సెప్టిన్ కాంబినేషన్ లో వైద్యం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదే కాకుండా రికరెంట్ క్యాన్సర్స్ కి ఇంకొక మాబ్, క్యాట్సైలా అనే మాబ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు అవి జెనరిక్ ప్రిపరేషన్స్ ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చాయి. సో కాస్ట్ కూడా సామాన్య మానవుడికి అందుబాటులోకి వచ్చింది. వీటి ద్వారా అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ని కూడా HER2 రిసెప్టార్స్ ఎక్స్ప్రెస్ చేసినట్టయితే కీమోథెరపీ లేకుండానే వారి లైఫ్ స్పాన్ ని బాగా సిగ్నిఫికెంట్ గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. అలాగే హార్మోన్ చికిత్సలో కూడా అనేక రకాలైన న్యూవర్ అడ్వాన్సెస్ అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా రికరెంట్ క్యాన్సర్స్ ని కూడా చక్కగా మళ్ళీ కీమోథెరపీ లేకుండానే హార్మోన్ థెరపీతోనే వాటిని చాలా కాలం సిగ్నిఫికెంట్ గా లైఫ్ ని ప్రొలాంగ్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇది కాక రేడియేషన్ టెక్నాలజీలో కూడా న్యూవర్ అడ్వాన్సెస్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది సైబర్ నైఫ్ చికిత్స. ఇప్పుడు ఉదాహరణకి చిన్న లంప్ తీసేసాం అనుకోండి, ఆ తర్వాత ఆ ఏరియాలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందువలన అక్కడ ఆ ఏరియాని ఫోకస్ చేస్తూ రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్నే సైబర్ నైఫ్ ట్రీట్మెంట్ అంటారు. ఆపరేషన్ చేస్తున్నప్పుడే చిన్న చిన్న బ్రెస్ట్ లంప్స్ ని ఆపరేషన్ చేసినప్పుడే క్యాన్సరస్ లంప్ ని మనం ఆ మార్జిన్స్ లో ఆ సైబర్ నైఫ్ కోసం మార్కర్స్ ప్లేస్ చేస్తాం. అంటే టైటానియం క్లిప్స్ కానీ అలాగే గోల్డ్ ఫిడ్యూషియల్ కానీ పెట్టడం జరుగుతుంటుంది. పెట్టినట్టయితే ఆపరేషన్ తర్వాత జస్ట్ 5 to 6 days లోనే ఎంటైర్ రేడియేషన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్నే సైబర్ నైఫ్ అంటారు. ఈ సైబర్ నైఫ్ చికిత్స అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకు ముందులాగా 30-40 రోజులు రేడియేషన్ కాకుండా 1 నుంచి 5 రోజుల్లోనే ఈ చికిత్స చేయడానికి అవకాశం ఏర్పడింది. ఫోకస్డ్ గా క్రూయిజ్ మిసైల్స్ ఎలా ఫోకస్డ్ గా వాళ్ళ టార్గెట్ ని హిట్ చేస్తాయో అలా క్యాన్సర్ కణాలని హిట్ చేయడానికి ఈ సైబర్ నైఫ్ ఉపయోగపడుతుంది. ఈ సైబర్ నైఫ్ ద్వారా జస్ట్ అబౌట్ 3 to 5 days లోనే ఎంటైర్ రేడియేషన్ కంప్లీట్ చేయవచ్చు. నార్మల్ గా మనం ఇంటాక్ట్ బ్రెస్ట్ రేడియేషన్ ఇచ్చినప్పుడు మిగతా జనరల్ రొటీన్ రేడియేషన్ టెక్నాలజీతో బ్రెస్ట్ యొక్క సైజ్ లో కానీ షేప్ లో కానీ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కన్సిస్టెన్సీ కూడా గట్టిపడి ఆపోజిట్ బ్రెస్ట్ తో కంపేర్ చేసినట్టయితే ఫైబ్రోసిస్ ఎక్కువగా ఉండి గట్టిపడి షేప్ లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. సైబర్ నైఫ్ ద్వారా దీన్ని మనం పూర్తిగా నిరోధించవచ్చు. ట్రీట్మెంట్ వచ్చిన భాగంలోనే దాని పక్కన ఏరియాస్ లోనే ఇవ్వటం ద్వారా ఈ ఫైబ్రోసిస్, కలర్ చేంజెస్, సైజ్ చేంజెస్ ఇవన్నీ కూడా మనం పూర్తిగా
ప్రివెంట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. సో ఈ టార్గెటెడ్ థెరపీస్, అలాగే ఈ సైబర్ నైఫ్ చికిత్స, రేడియేషన్ చికిత్సలో ఇట్ ఈస్ అ రివల్యూషనరీ స్టెప్. సైబర్ నైఫ్ చికిత్స శరీరంలో ఎక్కడైనా కానీ, ఏ పాయింట్ లో కానీ చిన్న సైజు ట్యూమర్ కనుక ఉన్నట్టయితే సైబర్ నైఫ్ చికిత్స ద్వారా దాన్ని చాలా ఈజీగా తక్కువ సమయంలోనే మనం దాన్ని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే మోహన్ వంశీ గారు, ఒకసారి ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారండి? షూర్, తప్పకుండా అండి. క్యాన్సర్స్ అనేవి ప్రతి క్యాన్సర్ పేషెంట్ కూడా రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. పేషెంట్ యొక్క స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ ని బట్టి తిరిగి వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయో మన ఆంకాలజీ కన్సల్టెంట్స్ అంచనా వేసి వారిని ఫాలోఅప్ షెడ్యూల్ నిర్ణయిస్తారు. జనరల్ గా 3 నెలలకు ఒకసారి 1 year పాటు, 6 నెలలకు ఒకసారి, ఇంకొక 4 సంవత్సరాల పాటు, ఆ తర్వాత ఇంకొక 5 years, సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మందిలో ఈ ఫాలోఅప్ మీద కూడా చాలా అపోహలు ఉన్నాయి. నేను బాగానే ఉన్నాను కదా ఎందుకు అని అశ్రద్ధ చేస్తుంటారు. బాగున్నప్పుడే వెళ్ళి చెక్ చేయించుకోవాలి. అప్పుడే చిన్న చిన్న లంప్స్ ఏమైనా ఉంటే తెలుస్తాయి అన్నమాట. ఆ లంపు పెరిగి పెద్దదై పుండుగా మారిన తర్వాత, అంటే ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ వాళ్ళు ఫాలోఅప్ ని అశ్రద్ధ చేస్తుంటారు. అది ఎట్టి పరిస్థితిలో అశ్రద్ధ చేయకూడదు. క్యాన్సర్ ట్రీట్మెంట్ లో చికిత్స ఎంత ఇంపార్టెంటో ఫాలోఅప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫాలోఅప్ చేయడం ద్వారా క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టి వాటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లంప్ వస్తే దాన్ని కనుక అశ్రద్ధ చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండే అవకాశం ఉందంటారండి? చాలా మంది ప్రస్తుతం చేస్తుంది కూడా అదే. సో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి వంశీ గారు? వెరీ ట్రూ. చాలా వరకు ఇప్పుడు ఏంటంటే ఆ లంప్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. లంప్ దాని ముందు ఉన్న స్కిన్ ని ఇన్ఫిల్ట్రేట్ చేసి అల్సరేషన్, పుండులాగా ఏర్పడవచ్చు. ఆఫుల్ స్మెల్ తో కూడిన డిశ్చార్జ్ రావచ్చు. కొన్నిసార్లు చెస్ట్ వాల్ ని ఇన్ఫిల్ట్రేట్ చేసి చెస్ట్ పెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అలాగే పక్కన ఉన్న ఆర్గన్స్ ని, స్టెర్నమ్ ని కూడా ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చంకలో ఉన్న గ్లాండ్స్ కనుక అశ్రద్ధ చేసినట్టయితే ఆ చంకలో ఉన్న నర్వ్స్ ని ఎఫెక్ట్ చేసి ఆ చెయ్యి, ఆ సైడెడ్ హ్యాండ్, అప్పర్ లింబ్ పర్ఫార్మెన్స్ కూడా దెబ్బతీయవచ్చు. సో అందుకని రెగ్యులర్ గా చెక్ చేసుకోవటం, నెలకు ఒకసారి వారికిగా వారు పరీక్ష చేసుకోవటం, అవగాహన పెంచుకోవటం, ఎప్పుడైతే అనుమానం ఉందో వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవటం, అవసరమైతే తగిన ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ అండి, థ్యాంక్స్ అండి మోహన్ వంశీ గారు, మంచి సూచనలు ఇచ్చారు. ఇది వాటి హలో డాక్టర్, నమస్తే.